చెవులు కుట్టిస్తున్నా. చెవులు కుట్టిస్తున్నారంటే మంచిగా హ్యాపీగానే ఉన్నావు, నీకు భయం అయితే లేదా? 2 hours later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన శ్రీనికకి చెవులు కుట్టిస్తున్నాము. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ చిన్నప్పుడే చేయాల్సింది, చెవులు కుట్టించడం అనేది చిన్నప్పుడే 1 year లోపు చేయాల్సింది. కానీ వాళ్ళ డాడీ భయం వల్ల ఇప్పటికీ కుట్టించాల్సి వస్తుంది. అంటే అప్పుడు మిస్ అయింది కనుక ఇప్పుడు 5 years, మళ్ళీ తనకి 5 years వచ్చేంత వరకు ఆగి ఇప్పుడు 5 years వచ్చాక కుట్టిస్తున్నాం అన్నమాట. సో ఇంకా అందులోనే మాకు పోచమ్మ తల్లి మొక్కు కూడా ఉండే, మేకని కోస్తామనేసి. సో అది కూడా ఇందులోనే కలిపేసుకొని ఇంకా చిన్నగా, మరీ పెద్దగా కాకుండా, గ్రాండ్గా కాకుండా దగ్గరి బంధువులతో అలా చిన్నగా చేస్తున్నాం అన్నమాట. శ్రీనికకైతే ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అనమాట. ఎప్పటి నుండో చెవులకి జుంకీలు పెట్టుకోవాలనేసి ఇంకా నాతో కూడా చాలా అనేదన్నమాట. మమ్మీ నేను నీలాగా పెట్టుకుంటాను, ఇలా కావాలి అలా కావాలి అని చెప్పేదన్నమాట. అలా చాలా ఎక్సైట్మెంట్తో ఉంది తను. చూడాలి కుట్టించేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఇంకా వాళ్ళ డాడీ అయితే తన ప్లాన్ ఏంటి అంటే ఓన్లీ గన్ షాట్తో చేపిద్దామనేసి ఉండే. బట్ మేమైతే అనుకున్నాము మన సాంప్రదాయం ప్రకారము పాత పద్ధతిలోనే చేపియాలి అని మేము అనుకున్నాము. అలా అయితే పెయిన్ వస్తుంది, గన్ షాట్ ఏం కాదు, అలానే చేద్దామని పట్టుబట్టాడనమాట వాళ్ళ డాడీ. ఇంకా సో కానీ ఫైనల్గా మనమే గెలిచామన్నమాట. ఇప్పుడు కొత్తగా ఒక క్రీమ్ వచ్చింది కదా, అది పెడితే కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది, మీన్స్ పెయిన్ ఉండదు అని చెప్పేసి అన్నారు. సో అది పెట్టి కుట్టిద్దామనేసి అనుకున్నాము మేము. ఇంకా తనని కూడా అలాగే చెప్పి ఒప్పించేసాము. ఇప్పుడైతే ఇంకా మేకని మంచిగా దేవునికి మొక్కేసుకున్నాము. అది తొందరగానే జడితిచ్చింది. సో ఇప్పుడైతే అయ్యగారు కూడా వచ్చేసింది అనమాట. పూజ స్టార్ట్ అయింది. ఇంకా అలా వాళ్ళ శ్రీనిక వాళ్ళ డాడీ ఫేస్ కూడా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూనే ఉంది. మెల్లిగా వాళ్ళ మామ ఎత్తుకొని కూర్చున్నాడు ఇంకా పీటల మీద. అయ్యగారు ఇంకా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తారు అనుకుంది పాపం శ్రీనిక, కానీ చాలానే ఏడ్చింది. అయ్యగారు కూడా నేను కాదు మీ మామని అనుకుంటూ 2 చెవులు కుట్టేశాడు పాపం. చాలాసేపు ఏడ్చింది. బేసిక్గా పాపం వాళ్ళ డాడీ కవర్ చేసుకున్నాడనమాట. శ్రీనిక ఏడుస్తుంటే తనకు కూడా ఇంకా ఏడుపు వస్తుంది. వీడియోలో కనబడకుండా అలా కవర్ చేసుకున్నాడు బాగానే. రైట్ అందరూ అయిపోయింది.
మొత్తానికి ఆ ఫంక్షన్ అలా హ్యాపీగా జరిగిపోయింది. తర్వాత ఏడుస్తూ కూడా శ్రీనిక ఫోటోగ్రాఫర్ స్మైల్ అనగానే ఏడుస్తూ కూడా మళ్ళీ స్మైల్ ఇస్తూ పోజెస్ ఇచ్చింది ఫొటోస్కి. సో అందరూ కూడా శ్రీనికకి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తర్వాత ఫొటోస్ కూడా బాగానే దిగింది శ్రీనిక. స్మైల్ ఇక్కడ అట్లే ఉండండి. ఇలా మన డియర్ శ్రీనిక ఇయర్ ప్రైజింగ్ సెరమనీ అయితే జరిగిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ మన డియర్ శ్రీనిక ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.